బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్టు జరిగింది. సస్పెండెడ్ అధికారి ప్రమోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీకేటీసీ చైర్మన్ మాజీ పీఏ ప్రమోద్ను డెహ్రాడూన్ నివాసంలో అరెస్టు చేసి విచారణ నిమిత్తం బద్రీనాథ్ తరలించారు. మరోవైపు విచారణ నిమిత్తం 3 సభ్యులతో కూడిన సిట్ బృందం బద్రీనాథ్ ఆలయంలో విచారణ జరుపుతోంది. బద్రీనాథ్ విరాళాల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగినట్లు ఈ నెల 2న గుర్తించారు. కరెన్సీ నోట్ల కట్టలు, బంగారు, వెండి నాణేలు, శాలిగ్రామ రాళ్లను దాచిపెట్టినట్లు నిందితుడు ప్రమోద్పై ఆరోపణలు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. అయితే ప్రమోద్ మాత్రం తనకే పాపం తెలియదని చెబుతున్నాడు. गलती है क्या? और भी लोग इसमें शामिल है क्या? आप किसी के कहने पे ये सब कर रहे थे? नहीं कर कि आपकी गलती है इस मामले में? आप सीसीटीवी బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్టు జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ బీకేటీసీ చైర్మన్ కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ప్రమోద్ నౌటియాలాను చమోలి పోలీసులు డెహ్రాడూన్ లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఈ హై ప్రొఫైల్ కేసులో ఇదే మొదటి అరెస్ట్ అని చెప్పొచ్చు. జూలై 2వ తేదీన ఏదైతే బద్రీనాథ్ ఆలయంలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు లెక్కింపు సమయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. భైరవ్ సేన అనే సంస్థ ఫిర్యాదుల బీకేటీసీ ఇన్ఛార్జి టెంపుల్ ఆఫీసర్ యుద్ధవీర్ పుష్పవాన్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. విరాళాల లెక్కింపు గదిలోని సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించారు. ప్రమోద్ నౌటియాల 500 రూపాయలు, 100 రూపాయల కరెన్సీ నోట్ల కట్టలను, అదేవిధంగా బంగారు, వెండి నాణ్యాలను, ఈ శాలిగ్రామ రాళ్లను, నగదు ఉన్నటువంటి కవర్లను దాచిపెట్టినట్లుగా ప్రాథమికంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడింది. అయితే లెక్కింపు గదికి తన వ్యక్తిగత ఆఫీస్ రూమ్ కి ఆయన పదే తిరగడంతో పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఉత్తరాఖండ్ పోలీసులు అదేవిధంగా సిట్ ఇద్దరు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమిక ఆధారాలను సిట్ సేకరించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం గర్వాల్ డివిజన్ కమిషనర్ నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి నివేదికగా కోరింది. అయితే దీంతో పాటే కేదార్నాథ్ లో కూడా విఐపి అతిథుల వసతి, భోజన ఖర్చుల పేరిట ఈ ఆలయ నిధుల్ని నిబంధనలకు విరుద్ధంగా ముందస్తుగా విడుదల చేశారనే ఆరోపణలపై కూడా ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. అయితే తన సస్పెన్షన్ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ ప్రమోద్ నౌటియాలా కూడా ఉత్తరాఖండ్ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపైన స్పందన తెలియజేయాలని, అంటే వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేయాలంటే హైకోర్టు జస్టిస్ అలోక్ మెహ్తా ఆలయ కమిటీ బీకేటీసీని కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి దేశంలోనే అత్యంత పవిత్రమైన కోట్ల రూపాయల విరాళాలు వచ్చే ఈ పుణ్యక్షేత్రాల్లో ఇటువంటి అక్రమాలు వెలుగు చూడటం భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు. కేవలం నగదు మాత్రమే కాకుండా శాలిగ్రామ రాళ్లు, బంగారు నాణ్యాలు వంటి ఆధ్యాత్మిక విలువ కలిగిన వస్తువులను కూడా పక్కదారి పట్టించడం అన్నది తీవ్రమైనటువంటి విషయంగానే పరిగణించాలి. అయితే సీసీటీవీ కెమెరాల్లో దొరికిపోయే విధంగా ఒక ఉన్నతాధికారి ఇంతటి సాహసానికి ఒడిగట్టారంటే అక్కడ అంతర్గత పర్యవేక్షణ ఎంత బలహీనంగా ఉందో కూడా అర్థమవుతుంది. లెక్కింపు ప్రక్రియలో కఠినమైన నిబంధనలు అమలు కావటం లేదని కూడా బీకేటీసీ ప్రాథమిక నివేదిక స్పష్టం చేసింది. సో మొత్తానికైతే కేదార్నాథ్ నిధుల దుర్వినియోగం లింకులు కూడా దీంతో పాటే బయటపడటం ఆలయ కమిటీ మొత్తం కూడా ప్రక్షాళన వైపు వెళ్లేలాగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.